పిటిషన్ను స్వీకరించిన నాంపల్లి ప్రత్యేక కోర్టు సీరియస్గా తీసుకుంది. ఎన్నికల నిబంధనలను పరిగణించి 171 EFGతో పాటుగా IPC 200 సెక్షన్ల క్రింద విచారించింది. దీంతో హైకోర్టుకు వెళ్లిన కోడెల తదుపరి విచారణపై స్టే తెచ్చుకున్నారు. అయితే ఈ స్టే 27తో ముగిసింది. దీంతో ఈ నెల 10న తప్పనిసరిగా హాజరు కావాలని నాంపల్లి ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సింగరెడ్డి భాస్కర్ రెడ్డి ఫోన్లలో సింగరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. భాస్కర్ రెడ్డి గారు చెప్పండి, ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఈ నెల 10న తప్పనిసరిగా హాజరు కావాలని నాంపల్లి ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. మరి దీనిపై మీరు ఏమంటారు? 2014 ఎలక్షన్ లో తను నా నియోజకవర్గంలో 11,50,00,000 రూపాయలు ఖర్చు పెట్టి గెలిచానని చెప్పినటువంటి కోడెల శివప్రసాద్ రాయుడుపై విచారణ జరిపి శిక్షించాలని చెప్పి నేను కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఒక చట్టసభకు ఎన్నికై ఆ చట్టసభకు ఒక స్పీకర్ గా కొనసాగుతున్నటువంటి కోడెల శివప్రసాద్ రావు ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో బాహటంగా నేను 11,50,00,000 ఖర్చు పెట్టి గెలిచాననేటువంటి విషయం ఏదైతే చెప్పిండో, మరి ఈ ప్రజాస్వామ్యంలో ఎన్నికల నియమ నిబంధనలకు విరుద్ధంగా చేసిండు కాబట్టి మరి 11,50,00,000 రూపాయలు ప్రజలకు వంచిండా, అధికారులకు వంచిండా, మరి ఏ విధంగా ఖర్చు పెట్టిండో తీర్చాలని చెప్పి నేను కోర్టును ఆశ్రయించడం జరిగింది. అలాగే ఐటీ అధికారులను కూడా మనం విచారణ చేయించాలని చెప్పి కోరడం జరిగింది కోర్టును. థ్యాంక్ యూ సార్, ఫోన్ లైన్లోకి వచ్చినందుకు. ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కు నాంపల్లి ప్రత్యేక కోర్టు షాక్ ఇచ్చింది. ఎన్నికల నిబంధన ఉల్లంఘన కేసులో ఈ నెల 10న కోర్టుకు నేరుగా హాజరు కావాలని ఆదేశించింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో తాను అక్షరాల 11,50,00,000 ఖర్చు పెట్టినట్లు ఓ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పారు కోడెల. ఇది ముమ్మాటికి ఎన్నికల నిబంధనే అంటూ సింగరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. పిటిషన్ను స్వీకరించిన నాంపల్లి ప్రత్యేక కోర్టు సీరియస్గా తీసుకుంది. ఎన్నికల నిబంధనలను పరిగణించి 171 EFGతో పాటుగా IPC 200 సెక్షన్ల క్రింద విచారించింది. దీంతో హైకోర్టుకు వెళ్లిన కోడెల తదుపరి విచారణపై స్టే తెచ్చుకున్నారు. అయితే ఈ స్టే 27తో ముగిసింది. దీంతో ఈ నెల 10న తప్పనిసరిగా హాజరు కావాలని నాంపల్లి ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కు నాంపల్లి ప్రత్యేక కోర్టు షాక్ ఇచ్చింది. ఎన్నికల నిబంధన ఉల్లంఘన కేసులో ఈ నెల 10న కోర్టుకు నేరుగా హాజరు కావాలని ఆదేశించింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో తాను అక్షరాల 11,50,00,000 ఖర్చు పెట్టినట్లు ఓ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పారు కోడెల. ఇది ముమ్మాటికి ఎన్నికల నిబంధనే అంటూ సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. పిటిషన్ను స్వీకరించిన నాంపల్లి ప్రత్యేక కోర్టు సీరియస్ గా తీసుకుంది. ఎన్నికల నిబంధనలను పరిగణించి 171(EF)(G)తో పాటుగా ఐపీసీ 200 సెక్షన్ల క్రింద విచారించింది. దీంతో హైకోర్టుకు వెళ్లిన కోడెల తదుపరి విచారణపై స్టే తెచ్చుకున్నారు. అయితే ఈ స్టే 27తో ముగిసింది. దీంతో ఈ నెల 10న తప్పనిసరిగా హాజరు కావాలని నాంపల్లి ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఇన్నారెడ్డిని ఫోన్ లైన్ లో అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి, ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కు నాంపల్లి ప్రత్యేక కోర్టు ఈ నెల 10న తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసిన దానిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? మానస, 2014 ఎన్నికల్లో దాదాపుగా 11,50,00,000 ఖర్చు పెట్టానని చెప్పేసి ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాన్ని పిటిషనర్ రికార్డ్ చేసి ఆ రికార్డ్ చేసిన పిటిషన్ ను నాంపల్లి ప్రత్యేకమైన కోర్టు, ఎంపీఎంఎల్ ప్రత్యేకమైన కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దాని మీద విచారణ కొనసాగుతూ ఉంది. ఎప్పుడైతే దీని మీద విచారణ కొనసాగుతూ ఉందో ఈ విచారణ నిలిపివేయాలని చెప్పేసి ఆయన స్టే తెచ్చుకోవడంతో దాదాపు ఈ నెల 27వ తేదీ వరకు కూడా స్టే కొనసాగుతూ ఉంది. సో 27న స్టే ముగియడంతోటి తిరిగి విచారణ చేసిన నాంపల్లి ప్రత్యేక కోర్టు దీని మీద విచారణ సంబంధించి ఏమైతే ఎన్నికల నిబంధన ఉల్లంఘించిన దాని మీద ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఎందుకు ఖర్చు పెట్టారు, డబ్బు ఎలా వచ్చింది, తర్వాత డబ్బు అంతా ఎన్నికల నిబంధనల విరుద్ధంగా ఖర్చు పెట్టారని చెప్పేసి ఒప్పుకున్న డబ్బుకు సంబంధించి ఉన్న వివరాలు, తర్వాత దానికి సంబంధించిన అంశాలన్నింటి మీద కూడా వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా దీని మీద ఎన్నికల నిబంధన 171(EF)(Gi) ఆఫ్ 2000 ఐపీసీ యాక్ట్ కింద ఆయన మీద అనేకమైన ఆరోపణలు నమోదైనాయి. దీని మీద పూర్తి వివరణ ఇవ్వాలని చెప్పేసి ఎప్పుడైతే హైకోర్టు స్టే 27తో ముగిసిందో దీని మీద ఈ రోజు నిన్న విచారణ జరిపిన నేపథ్యంలో ఆ విచారణ సందర్భంగా ఈ నెల 10వ తారీఖున నేరుగా ఏపీ స్పీకర్ కోర్టుకు హాజరవ్వాలని చెప్పేసి కూడా ప్రత్యేకమైన న్యాయస్థానం ఆర్డర్ జారీ చేసిన నేపథ్యంలో మరి ఈయన ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరవుతాడా, ఈ 11,50,00,000 సంబంధించి కోడెల శివప్రసాద్ ఎలాంటి వివరన్నారు, ఒక టీవీ ఛానల్లో ఏమైతే ఈయన ప్రత్యక్షంగా ఈ డబ్బులు ఖర్చు పెట్టారని చెప్పి ఒప్పుకున్నారో మరి ఆ డబ్బులు ఖర్చు పెట్టారన్న విషయం మీద ఆయన ఏ విధమైన వివరణ అది ఖర్చు పెట్టారని ఒప్పుకుంటారా, లేకపోతే దీని మీద ఎలక్షన్ కమిషన్ సంబంధించి ఏమైతే కేసులు ఫైల్ చేయాలని చెప్పిందో దానికి సంబంధించిన పిటిషన్ మీద ఎలాంటి వివరణతో ఆయన ముందుకు వస్తారని దాని మీదనే ఇంకా సస్పెన్షన్ కొనసాగుతా ఉంది మానస. అయితే ఇన్నారెడ్డి, మరి పిటిషనర్ సింగారెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఇంటర్వ్యూ ఫుటేజ్ ని కూడా కోర్టుకి అందించినట్లు తెలుస్తుంది ఇంతకు ముందు. మరి దీనిపై కోడెల ఏమైనా మాట్లాడారా? అయితే దీనికి సంబంధించి కోడెల ఎలాంటి వ్యాఖ్యలు కూడా చేయలేదు. అయితే ఓ టీవీ ఛానల్లో ఏమైతే తాను 11,50,00,000 ఖర్చు పెట్టారని చెప్పేసి అన్న విషయం మీద ఉన్న ఫుటేజ్ ఏమైతే ఉందో అది మొత్తాన్ని కూడా గతంలోనే నాంపల్లి ప్రత్యేకమైన న్యాయస్థానం ముందు పిటిషన్ లో దాఖలు చేయటం, ఆ పిటిషన్ విచారించిన నేపథ్యంలో దీనికి సంబంధించిన సమన్లు కూడా జారీ చేశారు. ఎప్పుడైతే సమన్లు జారీ అయినాయో ఆ సమన్లు జారీ చేసిన వెంటనే కోడెల శివప్రసాద్ హైకోర్టుకు వెళ్ళడం, హైకోర్టుని స్టే తెచ్చుకోవటం, ఆ స్టే 27తో ముగియడంతో తిరిగి మళ్ళీ విచారణ సందర్భంగా ఈ నెల 10వ తారీఖున డైరెక్ట్ గా కోడెల శివప్రసాద్ హాజరు కావాలని చెప్పిన నేపథ్యంలో మరి ఆయన వివరణ ఏమని ఇవ్వనున్నారు, తర్వాత దీంట్లో 11,50,00,000 సంబంధించిన వ్యవహారం మీద ఐటీ కడుతున్నారా లేదా, తర్వాత ఎన్నికల సందర్భంగా మరి ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఎందుకు ప్రకటన చేయాల్సి వచ్చింది, మరి ఆ ఫుటేజ్ పైన ఎలాంటి వివరణ ఉన్నారు, దాని మీద మరి కోర్టులో ఎలాంటి పిటిషన్ దాఖలు చేస్తారు, దీని మీద ఆయన ఒప్పుకుంటారా ఒప్పుకోవడం దాని మీద సస్పెన్షన్ ఇంకా కొనసాగుతుంది. మరి ఇంతవరకు కూడా దీని మీద కోడెల స్పందించలేదు. దాని మీద కోర్టులో ఏ రకమైన రిట్ పిటిషన్ దాఖలు చేస్తారు, దాన్ని ఒప్పుకుంటారు లేదని దాని మీద ఇంకా సస్పెన్షన్ అనేది ఇంకా కొనసాగుతా ఉంది మానస. రైట్ నారెడ్డి, థ్యాంక్ యూ.